ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఎస్, దయచేసి కూర్చోండి ప్లీజ్. ప్లీజ్. అధ్యక్ష, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉండగానే మైకులు కట్ అయిపోతాయి. ఎస్, డెఫినెట్ గా అవతల వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిని పేరు పెట్టి ఆరోపణలు చేస్తా ఉన్నా, అది కూడా పచ్చి అబద్ధాలు ఆడుతా ఉన్నా, ఆ అబద్ధాల మీద ఖండనివ్వడానికి ప్రతిపక్ష నాయకుడు చేతులెత్తి బతిమలాడినా కూడా మైకులు ఇచ్చే పరిస్థితి లేదు. మైకులు ఇచ్చే వెంటనే పూర్తి కాకముందే దాన్ని కట్ చేసే పరిస్థితి. నెహ్రూ గారు, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి బహుశా రాష్ట్రంలో కాదు, బహుశా దేశంలో కూడా ఏ అసెంబ్లీలో కూడా ఉండదేమో అధ్యక్ష. యు ఆర్ మిస్టేకెన్. అధ్యక్ష, యు ఆర్ మిస్కోటింగ్. యు ఆర్ మిస్టేకెన్. మీరు ఈ రకంగా అధ్యక్ష, ఈ రకంగా మీరు వివక్ష చూపేటట్టుగా అయితే మాత్రం, అధ్యక్ష, ఈ రకంగా మీరు వివక్ష చూపేటట్టుగా అయితే మాత్రం we will not yield అధ్యక్ష. అది మాత్రం చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. మీరు ఈ మాత్రమే వివక్ష చూపేటట్టుగా అయితే గవర్నర్ స్పీచ్ మొదలైంది. ఇంతవరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2 స్పీకర్లు మాట్లాడుతూ ఉన్నారు. 2 గంటలకేమో మీరు మూసేస్తారు, 1:45 దాకా వాళ్ళు మాట్లాడతారు. కేవలం 15 నిమిషాలు మాత్రం మా వాళ్ళకి ఇస్తారు. అంటే మా వాళ్ళు మాట్లాడాలి, బయటికి కూడా పోకూడదనే కదా అధ్యక్ష వివక్ష ప్రకారం మీరు చేస్తా ఉన్నారు. ఇదంతా నిజం కాదా? అక్కడ ఇద్దరు మాట్లాడారు. గవర్నర్ స్పీచ్ మొత్తం వాళ్ళే. దాని తర్వాత గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఒకరు కాదు ఇద్దరు మాట్లాడిందే 2.5 గంట సేపు నుంచి మాట్లాడిందే. అసలు ప్రజలు టీవీలు చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారో అన్న ధ్యాస కూడా లేదు. కనీసం ఇచ్చేటట్టుగా అయితే వాళ్ళకు ఒకసారి ఇవ్వాలి, న్యాయం చేసేటట్టుగా అయితే మా వాళ్ళకు ఒకసారి ఇవ్వాలి. కానీ చేసేదేమిటి? 2 గంటల కల్లా మీరు మూసేస్తామన్నారు. 2 దాటించండి. మరి 2 దాటినా కూడా మీరు ముందుకు పోండి, ఒప్పుకుంటాం మేము కూడా. 2కే ముయ్యాలని చట్టం ఏమన్నా ఉందా? కైండ్ లిసన్ టు మీ 1 minute ప్లీజ్. ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ యూ హ్యావ్ యువర్ ఓన్. నేను చెప్తానండి. మీరు ప్లీజ్ దయచేసి కూర్చోండి. మీరు డోంట్ యాట్రిబ్యూట్ టు ది చైర్, ఫస్ట్ పాయింట్. సెకండ్, యాజ్ ఏ లీడర్ ఆఫ్ అపోజిషన్, whenever you raise your hand, we have given the opportunity to you. కానీ దయచేసి వినండి, కానీ మీరు ఒక కామెంట్ చేయొచ్చు, ఒక క్లారిఫికేషన్ చెప్పొచ్చు, ఒక విమర్శ చేయొచ్చు, బట్ క్యాన్ గో ఆన్ గివింగ్ స్పీచెస్. దట్స్ థర్డ్. వినండి, ఫోర్త్ ప్లీజ్ అందరికీ తెలుసండి. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫర్ ఎవ్రీ రెజల్యూషన్ ప్రపోజల్ సెకండరీ ఉంటూ సహజం. దట్ ఇస్ వై ప్రపోజల్ అయ్యారు, సెకండరీ మాట్లాడుతున్నాడు, ఈ గివ్ టాప్ ఆపర్చునిటీ. మీరు అది లేకుండా మీరే మాట్లాడుతున్నారంటే ఎట్లా? నౌ లెట్ us stop our discussion here. Now రవికుమార్ ప్లీజ్ కంటిన్యూ. కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష, నన్నే డైరెక్ట్ గా అడుగుతా ఉన్నారు, పేరు పెట్టి డైరెక్ట్ గా అడుగుతా ఉన్నప్పుడు కూడా, అబద్ధాలు చెప్తా ఉన్నప్పుడు కూడా కనీసం మాట్లాడకపోతే నిజంగా బాగుండదు. రవి గారు ఇదే తెలుగుదేశం పార్టీకి నేను ఇవాళ ఒక్కడి ఛాలెంజ్ విసురుతా ఉన్నా. వినండి, మీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి ఈ ఛాలెంజ్. వినండి, మొత్తం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ విసురుతా ఉన్నా. కేంద్రం చేసింది సరిగ్గా చేయలేదు అని చెప్పి మీరు అనుకుంటా ఉంటే, ఎందుకు మీరు కేంద్రంలో మీ మంత్రులను కొనసాగిస్తున్నారు అని చెప్పి అందరినీ అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు బీజేపీకి చెందిన మంత్రులను మీరు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను మాట్లాడలేదు అంటున్నారు. అసలు మీకు తెలుసా, బడ్జెట్ అక్కడ ప్రవేశపెట్టిన తర్వాత మొట్టమొదటిగా మైకుల దగ్గరికి వచ్చింది మా సోమయాజులు గారు. ఎవరో తెలుసా? మా పార్టీకి చెందిన సీనియర్ మోస్ట్ నాయకుడు, పిఎస్సి సభ్యుడు. ఎవరైనా కూడా మాట్లాడాల్సి వస్తే పార్టీ తరఫున పార్టీ స్పోక్స్ మెన్ పోతారు అక్కడ మాట్లాడడానికి. ప్రతి విషయంలోనూ పార్టీ అధ్యక్షులేనండి అక్కడ మాట్లాడే కార్యక్రమం చేయడు. మీరెవరైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చెప్పాలనుకుంటే ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా వచ్చి చెప్పాడు. రవికుమార్ గారు